తెలంగాణ సీఎం రేవంత్ సహా పలువురు మంత్రులు హస్తిన బాట పట్టారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క ఢిల్లీ వెళ్లారు. వారితో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఢిల్లీ వెళ్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఏఐసీసీ పెద్దలతో ప్రత్యేకంగా సీఎం భేటీ కానున్నారు. అలాగే ఈ నెల 27తో పీసీసీ పదవీకాలం ముగియనుండటంతో కొత్త పీసీసీపై చర్చించనున్నారు. కొత్త పీసీసీ చీఫ్ నియామకం నేపథ్యంలో నేతలంతా హస్తిన బాట పట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో అందిస్తారు. రాకేష్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఆయనతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే సీతక్క ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళడం జరిగింది. మరో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీ వెళ్లారు. ఈ నెల 27తో సీఎం రేవంత్ రెడ్డి అలాగే ప్రస్తుతం పీసీసీగా ఉన్న నేపథ్యంలో ఆయన పదవీకాలం ముగియబోతా ఉంది. దీంతో కొత్త పీసీసీ నియామకం అనేది త్వరలో ఏసీసీ చేపట్టనుంది. దీంతో ఈ ముగ్గురు నేతల పయనం అనేది కొంత చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సీతక్క అలాగే మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా పీసీసీ పదవి కోసం పోటీ పడుతున్నట్టుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈ నేతలందరూ కూడా వెళ్లడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్కు సంబంధించి ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అటెండ్ అవ్వడానికి వెళ్తున్నామని చెప్తున్నప్పటికీ ఏసీసీ నేతలను కూడా ఈ నేతలందరూ కూడా కలవబోతున్నారు. ముఖ్యంగా క్యాబినెట్కు సంబంధించిన కూర్పు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ హైకమాండ్తో చర్చించబోతున్నారు. దీంతోపాటు రైతు రుణమాఫీకి సంబంధించి 2022లో రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్లో ప్రకటించడం జరిగింది. దానుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఒక భారీ బహిరంగ సభ పెట్టి రైతు రుణమాఫీ నిర్ణయాన్ని ప్రకటించాలి, రైతు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దానికి రాహుల్ గాంధీని ముఖ్య అతిథిగా రమ్మని సీఎం రేవంత్ రెడ్డి పిలిచే అవకాశం ఉంది. దీంతోపాటు కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు కూడా దానికి సంబంధించి కొలిక్కి రాలేదు. దీనిపైన కూడా హైకమాండ్ యొక్క అభిప్రాయం తీసుకునే అవకాశం ఉంది. క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కూడా మరొక 6 మంత్రుల్ని భర్తీ చేయాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా హైకమాండ్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. ఈ సమయంలో అటు కోమటిరెడ్డి ఇలాగే సీతక్క కూడా ఇద్దరు కూడా పార్టీ హైకమాండ్ నేతలను కలిసే అవకాశం ఉంది. పీసీసీకి సంబంధించి చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీ వెళ్ళడంతో ఈ పీసీసీకి సంబంధించి డిస్కషన్ అక్కడ జరిగే అవకాశం ఉన్నట్టుగా గాంధీ భవన్ నేతలు అయితే చెప్తా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ నెలాఖరులోపు కొత్త పీసీసీ నియామకం పైన ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. రాకేష్, అంటే కొత్త పీసీసీ చీఫ్ నియామక నేపథ్యంలోనే నేతలంతా కూడా హస్తిన బాట పట్టారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో పీసీసీ పదవి ఎవరికి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి? అలాగే ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ పదవి కట్టబెట్టే అవకాశం ఉంది అనుకోవచ్చు? పార్టీ లాయల్టీని బేస్ చేసుకుని ఇక్కడ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు సామాజిక సమీకరణాలను కూడా ఏసీసీ పరిశీలిస్తుంది. ప్రస్తుతం సీఎంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉండడంతో పీసీసీగా మరొక సామాజిక వర్గానికి అవకాశం కల్పించే అవకాశం ఉంది. అయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి అటు జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డి కూడా పీసీసీ పదవి కోరుతున్నారు. మరోవైపు బీసీ సామాజిక వర్గం నుంచి మదియాష్కి, పొన్నం ప్రభాకర్ అలాగే మహేష్ కుమార్ గౌడ్ ఆశిస్తున్నారు. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్ ఆశిస్తే, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్ అలాగే సీతక్క ఆశిస్తున్నారు. ఈ సామాజిక సమీకరణాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఏసీసీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్న మంత్రులకు ఆ అవకాశం కల్పించే అవకాశం లేదు. అయితే ఒకవేళ పీసీసీకి అవకాశం కల్పిస్తే మంత్రి పదవి వదిలిపెట్టాలన్న నిబంధనను ప్రస్తుతం ఏసీసీ పెద్దలు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అటు పొన్నం ప్రభాకర్ అయినా ఇటు సీతక్క అయినా ఒకవేళ పీసీసీ కావాలంటే మంత్రి పదవి వదిలిపెట్టాల్సిన పరిస్థితి నెలకొనుంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.